డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరీర్ గైడెన్స్. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈరోజు కొంత ఈ టాపిక్ గురించి గత కొన్ని రోజులుగా యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, సోషల్ మీడియా సంబంధించిన ఛానల్స్, ఇన్స్టాగ్రాము, అదేవిధంగా న్యూస్లలో అసలు న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా కొంత భయపెట్టిచ్చేస్తాయి అనమాట. కాబట్టి అందరి మనసులో విల్ ఏఐ టేక్ మై జాబ్. చదివే పిల్లలు, రేపు బీటెక్ జాయిన్ కాబోతున్న పిల్లలు కావచ్చు, అదేవిధంగా చదువుతున్న పిల్లలు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఏంటిది తెకాక అని చెప్పేసి పెద్ద డిస్కషన్ నడుస్తుందన్నమాట. నా వంతుగా నాకున్నటువంటి ఆలోచనల మేరకు, ఇది పెద్ద సబ్జెక్ట్ అయితే మీకు చెప్పట్లేదు, నేను కామన్ సెన్స్తో ఆలోచించి చెప్తున్నాను అనమాట. ఎందుకంటే మనం భయపడటం కాదు, దాని సొల్యూషన్ కావాలి మనకి. అందరూ భయపడితే సొల్యూషన్ ఎవరు చెప్తారు? ఇక్కడ సొల్యూషన్ ఎతికే పరిస్థితిగా కానీ కొంత కామన్ సెన్స్ మనం ఆలోచిద్దాం అనమాట. అసలు ఏం జరుగుతుంది, ఏంది, ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి పూర్వకాలంలో కూడా వచ్చినాయా లేదని కూడా చెప్తాను మీకు నేను. ఎందుకంటే మనిషి కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, దేవుళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా చేస్తూ ఉంటారు తింగర పనులు అనమాట. దాని ప్రతిఫలం వచ్చినప్పుడు ఏం చేయాలి ఏందనేది కూడా మళ్ళీ వాళ్ళే సొల్యూషన్ చూపిస్తారు. కాబట్టి కొంత బాగుంటుంది వీడియో, కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఈ టెన్షన్ ఏం పెట్టుకోకండి, అర్థమైందా? పుట్టినరోజు నాడునే మళ్ళీ లాస్ట్ రోజు కోసం ఆలోచించకూడదు అనమాట. ఏం జరుగుతుందో ఏందో ఈ లైఫ్లో చూస్తూ ఉండాలి. బట్ కొంత చూడండి, అసలు ఏంటి, మనం ఎక్కడున్నాం, ఈ గోల ఏందనేది కూడా మొత్తం డిస్కస్ చేద్దాము. ఓకే, కంగారు పడకండి. ఎందుకంటే ఇప్పుడు ఇతనండి, ఈ ఎవరైతే ఉన్నారో ఇతను గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ అనమాట. ఇతనే కనుక్కుంది ఇతనే ఫస్ట్ స్టార్ట్ చేశాడు. ఎందుకంటే దాని గురించి ఆయన తెలుసు కాబట్టి. ఈ మధ్య మీకు ఆంథ్రోపిక్ అంటారు కదా, ఇతనే అండి సిఇఓ. ఈ క్లాడ్ అనేటువంటి కొన్ని కనుక్కుండు అనమాట. అందరికి నిద్ర లేకుండా చేస్తున్నాడు. ఐటీ స్టాక్స్ అన్ని పడిపోయాయి. ఇతను ఇన్వెస్ట్మెంట్ అయినా మన యుఎస్లో ఉంటారు, శుక్లా గారు సంథింగ్ ఏదో ఉంది, రాసి పెట్టుకోండి అని చెప్తున్నారు అనమాట. ఏమని చెప్తుంది ఇతను? ఐటీ జాబ్స్ కావచ్చు, బీపీఓ జాబ్స్ కావచ్చు, అసలు ఉండవు ఇంకొక 5 to 10 years అని ఈయన భయపెట్టిస్తున్నాడు. ఈయనైతే ముందే చెప్పాడు, అసలు షట్ డౌన్ చేసేయండి, అసలు ఎందుకు ఐటీ ఇది ఏదైతే ఉందో ఏఐ ఎందుకు అని చెప్పేసి తను చెప్తున్నాడు. ఇవన్నీ భయాలనేవి ఐటీ జాబ్ చేస్తున్నోడికి ఏమి లేవు భయాలు. వాళ్ళు హ్యాపీగానే జాబ్ చేసుకుంటున్నారు. కానీ ఈ బయట ఉన్న మనమే అసలు జాబ్స్ పోతున్నాయి అంట అని చెప్పేసి. ఎందుకంటే ఇంకా వాళ్ళ దాకా రాలేదు కాబట్టి వాళ్ళు కూల్గా చేసుకుంటున్నారు. ఇన్ని భయపెడుతున్నారు అనమాట. ఇదే కాకుండా మనం పేపర్లు కూడా పెట్టేస్తున్నాయి అనమాట. ఏంటి పని లేని ప్రపంచం అని చెప్పేసి. ఇంత కన్ఫ్యూజన్లో చూద్దాం, మనం డిస్కస్ చేద్దాం అసలు ఏం జరుగుతుంది ఏందనేది. ఇక్కడ మనం నార్మల్గా అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 3 టైప్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మనకి నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాము. ఇది స్టేజ్ 1 అనమాట. ఇది అయిపోయింది. ఇప్పుడు మనం ఇది వచ్చేసి మెషిన్ ఇంటెలిజెన్స్. నారోలో వచ్చేసి మనకి మిషన్ లెర్నింగ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి మిషన్ ఇంటెలిజెన్స్ ఉంటుంది అనమాట. దీని వచ్చేసి మనం ఏజిఐ అంటనమాట, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. ఈ స్టేజ్ కూడా మనం దాదాపు కంప్లీట్ కాబోతా ఉంది. నెక్స్ట్ అందుకని ఈ స్టేజ్లో ఉన్నారు కాబట్టి మేము ఆ ఏఐని వాడుతూ ఉన్నాం, ఏఐని వాడి మంచి రిజల్ట్స్ తెస్తూ ఉన్నాం అని అంటున్నారు. థర్డ్ స్టేజ్ దాదాపు ఎంటర్ కాబోతున్నాం మనం. ఇది కొన్ని సంవత్సరాల్లో ఇది వచ్చేస్తారనమాట. ఇక్కడ మిషన్ ఇంటెలిజెన్స్ పెరిగితే ఇక్కడ మిషన్స్ కాన్షియస్నెస్ పెరిగిద్ది అనమాట. అంటే ఒక మనిషిలాగా, మెషిన్ దట్ ఆర్ స్మార్టర్ దాన్ హ్యూమన్స్ అక్రాస్ ద బోర్డ్. అంటే మనిషి కంటే గొప్పగా కూడా, మనిషి కంటే స్మార్ట్గా కూడా ఇది అనమాట. ఇక మీరు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మర్చిపోండి, భయపడాల్సింది దీని గురించి అనమాట. ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఇది కనుక వచ్చినట్లయితే ఏమవుతుందో మీకు చెప్తా, పిక్చర్ సహా చెప్తాను అనమాట. ఈ 3 స్టేజెస్లో మనం ఒకటోది అయిపోయింది, మెషిన్ లెర్నింగ్ అయిపోయింది అనుకోవటం. ఎందుకంటే ఒకప్పుడు మనకి ఏదైనా టెక్నాలజీ రావాలంటే మనకి చాలా సంవత్సరాల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చింది. సంవత్సరాలు కాదు, నెలలు రోజుల్లోనే అయిపోతుంది. కాబట్టి ఈ స్టేజ్కి వచ్చినప్పుడు మాత్రం ఏమైతే మన అందరి ప్రశ్న కూడా డిస్కస్ చేద్దాము. మనం భయపడాలేదని కూడా చెప్తాం. సింపుల్గా చాలామందికి ఏంటంటే కొన్ని వాస్తవాలు కూడా మనం గ్రహించాలి, కొన్నిటి మనం అంగీకరించాలి కూడా. ఎందుకు పోతాయి ఉద్యోగాలు అన్నట్లయితే సూపర్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పుడు ఈ డయాగ్రామ్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంత పేరెంట్స్ ఎవరైతే కొంత మన ఛానల్ చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు చూస్తారు కాబట్టి ఈ డయాగ్రామ్స్ పెట్టాను, అర్థం చేసుకుంటారని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు మనకి గుర్ర బండ్లు ఉండేవి. ఈ గుర్ర బండిని ఈ పెద్ద మనిషి తోలేటోడు అనమాట. ఓకేనా? సో ఈయన తోలేటోడు, ఈయనకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. తర్వాత గుర్రాలు కొంచెం తక్కువైపోయినాయి కాబట్టి ఎడ్ల బండి మీదో లేకపోతే జట్కా బండి మీదో తోలాడనమాట. ఇట్లా తోలాడు. దాని తర్వాత కొంత టెక్నాలజీ పెరిగింది. ఇవన్నీ జంతువులను హింసించడం దేనికని చెప్పేసి ఇట్లా రిక్షాలు వచ్చాయి. ఈ రిక్షాలు వచ్చిన తర్వాత మిషన్స్ వచ్చాయి. మిషన్స్ వస్తే ఇట్లా ఆటో రిక్షా వచ్చింది. ఈ ఆటో రిక్షాలు వచ్చిన తర్వాత కొన్ని రోజులకి కార్స్ వచ్చాయి. ఈ కార్లలో చూడండి ఇక్కడ టెక్నాలజీ, ఓలా, ఊబర్ ఇట్లా టెక్నాలజీ వచ్చింది. అంతా బాగుంది.
ఇక అన్ని చోట్ల మీరు చూసినట్లయితే ఇక్కడ మనిషి ఉద్యోగానికి వచ్చిన నష్టం లేదు. ఇక్కడ లేదు. సిస్టమ్ మారింది కానీ వాడే ఉండు. ఇక్కడ కూడా మనిషి ఉన్నాడనమాట. ఇక్కడ కూడా టెక్నాలజీ ఉపయోగపడింది. అక్కడ కొంచెం ఈజీ అయిపోయింది. ఇక్కడ ఇంకా ఈజీ అయిపోయింది. ఇక్కడైతే కస్టమర్సే బుక్ చేసుకుంటారనమాట. ఇంకా ఈజీ అయిపోయింది. ఇక్కడ అన్ని చోట్ల కూడా టెక్నాలజీ ఉపయోగపడింది. ఇక్కడ చూడండి సూపర్ ఇంటెలిజెన్స్ వచ్చేసిందనుకోండి. చూడండి డ్రైవర్‌లెస్ అనమాట. డ్రైవర్‌లెస్ కార్ వచ్చి నీ ఇంటి ముందు నిల్చుంటది. ఇగో ఇతను యూకేలో డ్రైవర్‌లెస్ కార్ కూడా వచ్చాయనమాట. కాబట్టి ఏంటి ఉద్యోగాలైతే పోయే పరిస్థితి కనబడతా ఉందనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి ఇక్కడ. అంటే ఎగ్జాంపుల్‌గా మీకు ఒక డ్రైవర్ ఉద్యోగం చూసి చెప్పాను. అయితే ఇది ఎటువంటి ఉద్యోగాలు తీసేస్తున్నాయా అంటే మొన్నటిదాకా వైట్ కలర్ జాబ్స్ అన్నారు. వైట్ కలర్ జాబ్స్ కాదు. అన్నిటి మీద ఎఫెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. దానికి మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకో కూడా మీకు చెప్తానన్నమాట నేను. ఎందుకంటే మనం ఒక్కలమే కాదు కదా సమాజం అంటే. అర్థమైందా? అందరం కలిస్తేనే ఈ సమాజం, దేశం, ప్రపంచం. కాబట్టి ఇయన్నీ టెక్నాలజీలు వస్తూనే ఉంటాయి. ఇది కాకపోతే ఇంకోటి వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇది ఒకళ్ళ చేతిలో లేదు కదా! అమెరికా వాడు ఆగట్లేదు. వాడు ఆగడు కదా అని చైనా వాడు ఆగడు. అంటే ఆడు ఆపితే నేను ఆపుతా అంటాడు. ఈడు ఆపితే నేను ఆపుతాను. ఇద్దరు ఆపరు. నడుస్తూనే పోతా ఉంటారు. మనం కూడా తయారయ్యాను. మనం ఢిల్లీలో ఈ ప్రోగ్రామ్ పెట్టాము. కాబట్టి మీరేంటంటే మెంటల్‌గా కొంత జాబ్స్ అనేవి అయిపోతాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇదంతా ట్రాన్స్‌ఫర్మేషన్ స్టేజ్ అనమాట. అంటే మనం చేయాల్సినటువంటి జాబ్ అయితే ఉందో జాబ్ చేసే విధానం మారుతది. కొన్ని చోట్ల జాబ్ వెళ్తది. కొత్త ఆపర్చునిటీలు వస్తాయంటున్నారు. రావాలనే కోరుకుందాం మనం గూడా. అదేవిధంగా ఇక్కడ ఏఐ యొక్క ఇంపాక్ట్ అనేది ఈ ఒక ఐటీ సెక్టార్ మీద ఉండదండి. అసలు ఐటీ సెక్టార్ మీద ప్రభావం పడిందంటే మిగతా అన్ని సెక్టార్ల మీద కూడా ప్రభావం ఉంటది. మనం ఐటీ మంచిగుండాలి, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు మంచిగుండాలని మనం కోరుకోవాలి. ఈ రోజున రియల్ ఎస్టేట్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, పూణే కావచ్చు, బెంగుళూరు, ఢిల్లీ ఒక మధ్య తరగతి కుటుంబాలు ఒక ఎగువ స్థాయికి వెళ్ళాయంటే అది కేవలం ఐటీ వల్లనే. సరే అది సర్వీస్ సెక్టారా, హెచ్ఆర్ సెక్టారా అని పక్కన పెట్టండి. కొంతమంది పిల్లలకి గవర్నమెంట్ ఉద్యోగాలు అందరికీ రావు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ తక్కువగా ఉంది. అది కొన్ని 20 సంవత్సరాలుగా స్టూడెంట్స్‌ని మధ్యతరగతి వాళ్ళని ఈ జాబ్స్ ఇచ్చినటువంటి సెక్టార్ ఐటీ సెక్టార్. అది అందరం అది పోతుంది అంటే మనందరికీ నష్టం అన్నమాట. ఎవరు ఎక్కువ ఖర్చు పెడతారు డబ్బులండి? ఎవరికి ఎక్కువ డబ్బులొస్తే వాళ్ళే ఖర్చు పెడతారు. ఇప్పుడున్నటువంటి సెక్టార్‌లో ఐటీ సెక్టార్‌లోనే కొంత సాలరీస్ అనేవి ఎక్కువున్నాయి కాబట్టి చాలామంది మధ్యతరగతి పిల్లగాళ్ళు బీటెక్‌లు చేసి మంచిగా ప్యాకేజ్ తెచ్చుకొని లేకపోతే యూఎస్, యూకే అక్కడ జాబ్ చేసుకుంటూ ఇండియాకి డబ్బులు పంపించి రియల్ ఎస్టేట్ కావచ్చు వీటన్నిటి యొక్క ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా పడతది. కాబట్టి మనం ఎప్పుడైనా గానీ అది పడిపోతుందంటే అది మనకు నష్టం కాబట్టి ఏ యొక్క ఇంపాక్ట్ అనేది ప్రతి ఫీల్డ్‌లో ఉంటదండి ఇక్కడ. అన్నిట్లలో ఎళ్ళిపోతది. కాకపోతే ఇక్కడ కొంత మేర ఆ ఫీల్డ్స్‌కి అడ్వాంటేజ్ జరగబోతా ఉందన్నమాట. అయితే మిగతా ఫీల్డ్స్‌కి అడ్వాంటేజ్ జరగబోతా ఉంది. బట్ ఐటీ ఫీల్డ్‌కి కొంత ఏదైతే 10 మంది చేయాల్సిన చోట ఇద్దరితోనే చేయించుకునే పరిస్థితి రాబోతా ఉందన్నమాట. దీనివల్ల నష్టాలనేవి జాబ్స్ వాడు ఇంకో జాబ్ చూసుకుంటాడు. ఆ జాబ్ కాకపోతే ఐటీ కాకపోతే వేరే చూసుకుంటాడు. ఏం లేకపోతే వ్యవసాయం చేసుకుంటాడు. కానీ నష్టం ఎవరికి? సొసైటీకే నష్టం అవుతది. అర్థమైందా? కాబట్టి మనుషులు పని చేస్తేనే ఈ దేశానికైనా, ప్రపంచానికైనా లాభం. అంతే తప్ప మనుషుల దగ్గర డబ్బు లేకపోతే ఎవరికి లాభం? కాబట్టి ఇంపాక్ట్ అనేది ఐటీ మీద కాదు. ఐటీ సెక్టార్ పోతుంది కదా! మనయి బాగుంటే కదా అనుకోవద్దు. అన్ని సెక్టార్ హోటల్ సెక్టార్స్ కావచ్చు, టూరిజం కావచ్చు. అర్థమైందా? మీకు ఈ నెక్స్ట్ థియేటర్స్ ఇవన్నీ అండి అసలు ప్రతి దాని మీద ఎఫెక్ట్ పడతదనమాట. డబ్బులు సర్క్యులేట్ కావన్నమాట. దానివల్ల ఏమైతే మనీ సర్క్యులేట్ కాదు. నాకు మంచి ఐడియా వచ్చింది. మరి పొలిటీషియన్స్ ఉన్నారు మరి. మరి వీళ్ళు ఇన్ని చట్టాలు చేస్తున్నారు కదా! ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకోవచ్చు. ఉద్యోగాలు పోయినా పర్లేదు. మరి మీరెందుకు మరి మాకు మీ ప్లేస్‌లో మేము కూడా చీఫ్ మినిస్టర్‌ని, ప్రైమ్ మినిస్టర్‌ని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెడితే మీకంటే మంచిగా పనిచేస్తారు కదా! మంచిగా మీ అసలు అందరూ ఏ అవినీతి, గివినీతి ఏముండదు కదా! హ్యాపీగా పార్లమెంట్‌లోనో, అసెంబ్లీలోనో వీళ్ళు హ్యాపీగా మంచి కంట్రోల్ చేస్తారు కదా అందరిని. దాన్ని మోసం చేయలేం కదా! సూపర్ ఇంటెలిజెన్స్ మనకంటే ఇది కదా! కాబట్టి మీరు కూడా రెస్ట్ తీసుకోవచ్చు. మాకు కూడా ఉద్యోగాలు ఏం అవసరం లేదు. మేము కూడా మీలానే ఉంటాం అనమాట. అది చెప్పినట్టు చేద్దాం. మంచిగా రోబో సినిమాలలాగా అవే పని చేస్తాయి, అవే ఫుడ్ పెడతాయి. అంతే కదా! గవర్నమెంట్ అన్నాక చూడాలి. ఏ టెక్నాలజీనైనా ఎంత మట్టికి తీసుకెళ్లాలో అంత మట్టికి తీసుకెళ్ళాలి. అంతే తప్ప ఈ సమాజం, ఈ సొసైటీ ఈ ముందుకెళ్ళేదే మనుషుల వల్ల. వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా, వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా మేము చేస్తాం. అలాంటి టెక్నాలజీలు వస్తాయి. మీరు రెడీగా ఉండాలి. మీరు ఎంత నేర్చుకుంటాడు వాడు. చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉంటాడు. జాబ్ వచ్చిన తర్వాత కూడా నేర్చుకోవాలి. ఇప్పుడే మళ్ళీ ఇలాంటి టెక్నాలజీ వస్తే అది నేర్చుకున్నా ఉండవు. మీకు అంత టాలెంట్ ఉన్న 10 మంది అవసరం లేదు, ఇద్దరు అవసరం లేదు. ఎక్కడికి పోవాలి మరి వీళ్ళంతా? మీరెందుకు మరి మాకు?
అవసరం మరి మీకు? మీ ప్లేస్‌లో వాళ్ళనే పెట్టేస్తారు. మా ప్లేస్‌లో మీరు వాళ్ళని పెట్టించి చట్టాలు తీసుకొస్తే, మీ ప్లేస్‌లో ఇవి పెట్టాలని చట్టాలు కూడా మేము కూడా కోరుకుంటాం కదా! ప్రజాస్వామ్య దేశం కాబట్టి. బట్ ఇటువంటి ఆలోచనలనేది గవర్నమెంట్స్ కూడా సపోర్ట్ చేయకూడదు. పోటీ పడి సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ ఇలాంటివి చేయటం అనేది కొంచెం బాధాకరమైన విషయం అనమాట. సో, ఇది ఈ డయాగ్రామ్ చూసుకోండి ఒకసారి. భస్మాసుర కథ మీకు అందరికి ఐడియా ఉంటదనమాట. బోలాశంకరుడు అనమాట. మన గవర్నమెంట్స్ కూడా ఈయనలాగానే ఉన్నాయి. దేవుడిలాగానే ఉన్నాయన్నమాట. ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీలు కూడా ఉండకుండా అందుకని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో ఇక్కడ ఈ భగవంతుడిని పోల్చాను అర్థం కావడం కోసం. ఇదొచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి ఎక్కడ చూడండి ఇక, ఆ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నెత్తి మీద చేయి పెట్టబోతా ఉంది. అంతే కదా మరి. వీళ్ళు తయారు చేసినటువంటి అంటే ఈ దేవుడు వరం ఇచ్చే కదా ఆయనకి ఆ వరం వచ్చింది. ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తయారు చేసింది కదా ఏఐ. ఈ విషయాన్ని నేను 5 సంవత్సరాల క్రితమే చెప్పాను మా కొలీగ్స్‌తో మాట్లాడినప్పుడు. మీరు ఏదో సంబరపడిపోతున్నారు. మా బ్రాంచ్‌లు సీఎస్‌సిలో ఏఐ వస్తుంది, డేటా సైన్స్ వస్తుంది. ఇయన్నీ వస్తాయని అనుకుంటున్నారు. కానీ ఆ ఏఐ మీ పిల్లలు ఉద్యోగాలు లేకుండా చేస్తది. అంటే మీ బ్రాంచ్ పిల్లలకి ఉద్యోగాలు లేకుండా చేస్తది. మీరు ఏదో అనుకుంటున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంత మంచిది కాదని 4, 5 ఇయర్స్ బ్యాకే నేను చెప్పానన్నమాట. ఎందుకంటే మనం స్కిల్ టెస్ట్ పెడతాం కదా! మనం వాడేది ఏఐ సాఫ్ట్‌వేర్ కాబట్టి నాకు కొంత అవగాహన ఉందన్నమాట. ఈరోజు నిజమైపోయింది. ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తయారు చేసినటువంటి ఏఐ ఆ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌నే తీసేసినటువంటి పరిస్థితికి వచ్చిందనమాట. అంటే మన పురాణాల్లో కూడా ఇలాంటి పనులు చేస్తారనమాట. కానీ ఏం చేశారు దాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. ప్రమాదం అని తెలుసుకున్నారు. ప్రమాదం అని తెలుసుకొని ఏం చేశారు? మళ్ళీ ఆ భగవంతుడే అమ్మవారి వేషంలో వచ్చి నృత్యం చేసి వాడి నెత్తి మీద చేయబెడితే వాడు నాశనం అయ్యిండనమాట. ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఎవరు కనుక్కోవాలి? మళ్ళీ మీరే కనుక్కోవాలి. ఈ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఇంజినీర్స్ ఎందుకంటే చాలామంది ఎవరైతే ఇంజినీర్స్ ఉన్నారో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజినీర్స్ అక్కడ వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా రిజైన్ చేసి వచ్చేస్తున్నారన్నమాట. ఎందుకంటే అనెథికల్‌గా ఉన్నాయి మాకు వద్దని చెప్పేసి బయటకు వచ్చేస్తున్నారు. ఈ న్యూస్‌లో వెళ్తే తెలిసిపోతా ఉంటుంది. మేము ఇటువంటి దగ్గర పని చేయలేము. మానవాళికి మంచిది కాదు ఇది అని చెప్పేసి ఎవరైతే రిజైన్ చేసి వచ్చేస్తారన్నమాట. ఇక్కడ కూడా 2 వర్గాలు ఉన్నాయి మనకి వీళ్ళలో కూడా. ఒకళ్ళేమో ఏఐకి ఫుల్ సపోర్ట్ చేస్తా ఉంటారు. వాళ్ళు పెట్టుబడిదారీ వర్గం అన్నమాట. అంటే ఇంకొక వర్గం ఉంది. ఏదైతే మన ఇండియాలో ఉన్నటువంటి సాఫ్ట్‌వేర్ కంపెనీస్ అన్నీ ఉన్నాయి కదా! వీళ్ళొచ్చేసి ఏం కాదని వీళ్ళు చెప్తా ఉంటారు. ఇంకా హెల్ప్ అయితది మీకని వీళ్ళు చెప్తా ఉంటారు. కానీ వీళ్ళు రిక్రూట్ చేయట్లేదు. ఆ! ఎందుకంటే వీళ్ళు చేసేటువంటి పని ఏందంటే ఎంతసేపు పక్క దేశాలకు సర్వీసే చేశారు తప్ప ఒక్క ప్రొడక్టివ్ కంపెనీని కూడా ఎస్టాబ్లిష్ చేయలేదు. మన మేధావి పిల్లలందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోతా ఉన్నారనమాట. మంచి మంచి టాలెంట్ ఉన్నటువంటి పిల్లలు. వాళ్ళని గవర్నమెంట్ ఎంకరేజ్ చేయదు. ఈ కంపెనీ ఎంతసేపు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని సప్లై చేస్తున్న కూలోళ్ళలాగానే చేస్తున్నాయి తప్ప ఒక రీసెర్చ్ ఆర్&డి మీద డబ్బులు పెట్టట్లేదనమాట వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఆర్&డి మీద డబ్బులు పెట్టాలి వీళ్ళు. ఒక జోహో ఉన్నటువంటి కంపెనీ వచ్చేసి టైర్ 1, టైర్ 2, టైర్ 3 కాల్స్ తీసుకుంటూ ఆర్&డి మీద ఖర్చు చేస్తాయన్నమాట. ఆర్&డి మీద ఖర్చు చేస్తే కదా మనం నిలబడగలిగేది, మనం టూల్స్ తయారు చేయగలిగేది, మనోళ్ళకి ఉపాధి కలిగేది. ఎంతసేపు పక్కనోడికి జలుబు చేస్తే మన ముక్కులు ఊడిపోయేటువంటి జాబులు ఈ పిల్లలు క్రియేట్ చేస్తే ఎట్లా ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీస్ కూడా? మనమే ఆర్&డి ఉంచుకొని మనమే ప్రొడక్ట్స్ తయారు చేస్తే మన పిల్లలకు ఉద్యోగాలు ఉంటాయి కదా! యూఎస్ఏ మీదనో, చైనా మీదనో ఆ యాప్స్ వాటన్నిటి కాబట్టి కొంత గవర్నమెంట్స్ కూడా ఆలోచించాలి. లేకపోతే ఇలాంటి పరిస్థితి మనకొస్తదనమాట. అయితే మీ అందరూ కూడా 'రోబో' మూవీ చూసుండొచ్చు మీరు. ఆ 'రోబో' మూవీ కూడా ఏది మన 'భస్మాసురుడి' కథ ఉంది కదా! దాన్ని ఇన్‌స్పైర్ అయ్యి తీశారనుకుంటా. ఈ 'రజనీకాంత్' గారు కూడా 'రోబో'ని తయారు చేస్తాడు. కానీ ఆ 'రోబో' అనెథికల్‌గా ఉందని చెప్పేసి లాస్ట్‌లో ఏం చేస్తారు? ఏ పార్ట్‌కి ఆ పార్ట్ పెట్టి దాన్ని మ్యూజియంలో పెట్టేస్తారనమాట. రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అంతే. ఈ చట్టాలున్నాయి. మనకంటూ ఒక ఓటు హక్కు ఉంది. మనం ఎందుకు రేపు గవర్నమెంట్ నిలదీయమా? మన కడుపు మండుతున్నప్పుడు మనం అడగమా? ఏంటి మా పిల్లలకి ఉద్యోగాలు ఏంటి అని చెప్పేసి. ఉద్యోగాలు లేవు, ఏమి లేవు. మరి అన్ని మెషిన్స్, రోబోట్స్ వస్తే ఏంటి? టెక్నాలజీ అనేది మనకు ఉపయోగపడాలి తప్ప మనల్ని నాశనం చేసేది ఉండకూడదు కదా! కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ అనేవి తెలుసు. కాకపోతే ఈ బిజినెస్ కాంపిటీషన్‌లో విచ్చలవిడిగా ఇట్లా చేస్తున్నారన్నమాట. అసలు ఇటువంటి వాటిని ప్రపంచం గవర్నమెంట్స్ అన్నీ ఎంకరేజ్ చేయకూడదు. ఈ ఈ ఆర్టికల్‌లో కూడా చాలా నీట్‌గా ఇచ్చారు. సంపద సృష్టి ఎలా? ఇది కరెక్ట్ అండి. ఎందుకంటే ఇక్కడ ఒక వర్గం ఉంటదనమాట. పెట్టుబడిదారీ వర్గం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని సృష్టించి వాళ్ళ చేతిలో పెట్టుకుంటదనమాట. రెండోది వాళ్ళ కింద పనిచేసేటువంటి హైలీ టాలెంటెడ్ ఎంప్లాయీస్ అనమాట. వీళ్ళు మొత్తం కలిపితే 10% ఉంటారు. మూడో వర్గం మనం అనమాట. 90% ఉంటాం. ఇప్పుడు నాకు ఒక ₹1,00,000 సాలరీ వచ్చిందనుకోండి. కొంత సేవింగ్ చేసుకుంటా, కొంత ఖర్చు పెడతా. అలానే ప్రతి ఒక్కళ్ళు కూడా అదే చేస్తారు కదా! 90% దగ్గర డబ్బు లేనప్పుడు ఏ బిజినెస్ నడుస్తది చెప్పండి? మేము సినిమాకి రాము. మేము ఓటీటీలు చూడము. బట్టలు కొనము. అర్థమైందా?
కార్లు తీయము, పెట్రోల్ కొట్టించుకోము. అర్థమైందా అండి? ఏం చెయ్యము. ఇల్లులు కొనము. ఏం డబ్బులు లేవు కదా! ఇప్పుడు ఏం చేయాలి గవర్నమెంటు? కూర్చొని మాకు పనికి ఆహార పథకం పెట్టారు కదా! అట్లా మీరు ఇష్టమైతే మాకు నచ్చిన పని భూములు ముఖ్యంగా వ్యవసాయ భూములు ల్యాండ్ ఉంటే అమ్ముకోకండి. ఉంచండి. అవే మనకు రేపు కాపాడాయి. మేము పని చేయం. కానీ గవర్నమెంటే డబ్బులిచ్చి కూర్చోబెట్టి మనల్ని చూసుకుంటది. తప్పదుగా మరిగా. ఇప్పుడు కొంతమందికి బిలో పావర్టీ వాళ్ళకే డబ్బులిస్తున్నారు. అప్పుడు 90% వాళ్ళందరూ బిలో పావర్టీకి వచ్చేస్తారు గదా! ఆ 2% వాళ్ళ దగ్గర డబ్బుంటది. మన దగ్గర డబ్బుండదు. కాబట్టి గవర్నమెంటే చూసుకుంటది. ఇంత తలకాయ నొప్పులుంటాయి. అది వస్తుంది అని భయపెట్టించే బదులు అది వస్తే ఎంత డేంజరో మనం తెలుసుకోవాలన్నమాట. సరే ఇవన్నీ నేను అమాయకత్వంతో మాట్లాడుతున్నానో, లేకపోతే బ్రాడ్‌గా ఆలోచిస్తున్నానో, కామన్‌గా ఆలోచిస్తానో నాకైతే తెలియదు. ఎందుకంటే ఇది నా సబ్జెక్ట్ కాదు. కాకపోతే రోజు ఈ పాపం పిల్లలు మంచిగా ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయిపోతా ఉంటే ఇదొకటి తగులుకుందనమాట. మీరు చదివిన ఉద్యోగాలు రావని. వాళ్ళలో ఉన్నటువంటి మోటివేషన్ కూడా పోతా ఉంది. మరి చదివిన ఉద్యోగాలు రానప్పుడు మరి చదువు అన్ని కాలేజీలు మూసేయచ్చుగా ఫస్ట్ ఏఐ ఉంది గదా! మరి కాలేజీలు, స్కూల్స్ అన్నీ మూసేస్తే అయిపోద్ది గదా! ఫ్యూచర్ అలా ఉండబోతే. కాబట్టి ఈ టెక్నాలజీ అనేవి వస్తాయి. ఇంకా వస్తూనే ఉంటాయి. ఎట్లయితే భస్మాసురుడిని తయారు చేశాడో శివుడు, అట్లా ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్, ఈ పెట్టుబడి వారి వర్గాలన్నీ తయారు చేస్తూనే ఉంటాయి. అది మనకు డేంజర్ వచ్చినప్పుడు దాన్ని మనమే ఆపేస్తామన్నమాట. ఈ మానవాళి మనమే అంటే ఇది ఉన్నారో చూసారు కదా! జెడ్ ఈ రెవల్యూషన్స్ అని ఎట్లా జరుగుతా ఉన్నాయో. సో, కాబట్టి ఆకలితో ఉన్నోడితో ఎప్పుడు పెట్టుకోవద్దనమాట. వాడికి అన్నం పెట్టాలి తప్ప వాడి కడుపు మీద దంతా అంటే టెక్నాలజీ పేరు మీద ఎవడు ఊకోడు. కాబట్టి వీటన్నిటి గురించి ఆలోచించకుండా ఎందుకంటే ఈ గవర్నమెంట్ లేదో ఇప్పుడు పెద్ద ఉద్యోగాలు ఏమి ఇయ్యట్లేదు. వాడు ఏ మెకానికల్, సివిల్, కెమికల్, ఫార్మసీ, అగ్రికల్చర్ అవన్నీ చేసి ఆ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఏదో ఉద్యోగం చేసుకొని హ్యాపీగా బతుకుతున్నోడిని తీసుకొచ్చి ఏఐలు అన్ని పెట్టేసి వాడు ఉద్యోగం పీకేస్తే రేపు ఎవడు ఊకోడనమాట. గవర్నమెంట్స్‌కి చాలా అతలాకుతలం అయిపోతే దేశాల్లో చాలా ఇబ్బందులొస్తాయి గాబట్టి, అలాంటి పిచ్చి పనులైతే ఎంతవరకు చేయాలో అంతవరకు. ఒకవేళ అది హెల్ప్ అవుతుంది మనకి. అంతవరకు తీసుకోవాలి. దాని హెల్ప్ తీసుకోవాలి తప్ప, దాన్నే తీసుకొచ్చి మన నెత్తి మీద కూర్చోబెడతా అంటే, అది సాధ్యమయ్యే పని కాదు. ప్రాక్టికల్‌గా ఆలోచించడమనేది కాదు. చట్టాలు గూడా మనం తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటది ఫ్యూచర్‌లో. ఎందుకంటే, మనది చాలా పెద్ద దేశము జనాభా పరంగా. వనరులు ఉన్న ఎక్కువ మ్యాన్ పవర్ ఉన్నటువంటి కాబట్టి అంత ధైర్యం చేస్తే అయితే అనుకోను నేను. కాబట్టి కొంత భయపడకండి. మీ ప్రయత్నాలు మీరు చేయండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఈ జాబ్ కాబట్టి ఇంకో జాబ్ తప్ప నాలెడ్జ్ కోసం మనం చదివేది. అంతే తప్ప దీని మీద ఒక్క మీద డిపెండ్ కాకండి. చూడండి మన తాతలు, ముత్తాతలు ఏం చదువుకున్నారని హ్యాపీగా బతికారు వాళ్ళు. వాళ్ళకి బీపీ లేవు, షుగర్ లేవు. ఇయన్నీ మనకే వస్తా ఉన్నాయన్నమాట టెన్షన్ ఉద్యోగాలు. ఏమి లేకపోతే అడవికెళ్ళిపోదాం హ్యాపీగా అక్కడ ఆకులు, అలమలు తిని బతికేద్దాం అనమాట. ఇబ్బందయితే ఏముండదు. దీని గురించి ఆలోచించకండి. కొంత గవర్నమెంట్స్ కావచ్చు, ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీస్, ఈ పెట్టుబడిదారు వర్గాలు వీళ్ళు చేస్తున్నటువంటి పిచ్చి పనుల వల్ల ఒక మధ్యతరగతి సగటు కుటుంబాలకైతే నిద్ర లేకుండా చేస్తున్నారు వీళ్ళు. సో, వీళ్ళకి నిద్ర లేని రాత్రులు రావాలని కోరుకుందాం. మన పిల్లగాళ్ళందరికీ మంచి జరగాలి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అందరూ మంచిగా ఉండాలి. వాళ్ళు ఎందుకంటే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేది వాళ్ళే. కొంత మధ్యతరగతి కుటుంబాలు బాగుపడ్డాయంటే ఆ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల వల్ల. అవి ఎప్పుడూ ఉండాలి. మన పిల్లగాళ్ళకి ఉద్యోగాలు రావాలని మనం కోరుకుందాం. ఇటువంటి టూల్స్ వచ్చిన వాటిని భగవంతుడు లేకపోతే ఈ ఇంజినీర్స్ వాటిని రేపు రిజెక్ట్ చేసే విధంగా అయితే అవి చట్టాలు వాటిని నివారించే విధంగా రావాలని కోరుకుంటూ టెన్షన్ పడకుండా మనం చేయాల్సిన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఒక జన్మ ఎత్తాము చదవాలి, చెయ్యాలి, పని చేయాలి, ఏదో ఒకటి చేసి బతకాలి కాబట్టి మనందరికి కష్టం వచ్చామో మనందరం ఏకమవుతాం కాబట్టి వాటి గురించి ఆలోచించకుండా మీకు ఏది నచ్చితే ఆ పని చేయండి. మీకు ఏ బ్రాంచ్ నచ్చితే ఆ బ్రాంచ్ ఒక మంచి కాలేజ్‌లో చదవండి. దానికి సంబంధించిన కోర్సెస్ నేర్చుకోండి. ఆ నాలెడ్జ్ అనేది మీకు రేపు ఉపయోగపడుతది. మీరే ఒక స్టార్టప్ కంపెనీ పెట్టండి. ఏదైనా చేయండి తప్ప వీటి గురించి ఎక్కువ ఆలోచించి బుర్ర బాదుకోవద్దు. ఇలాంటి టెక్నాలజీలు ఇంకా వస్తూనే ఉంటాయి. కాబట్టి ఆలోచించకుండా మీ ఎగ్జామ్స్ మీద దృష్టి పెట్టండి. పేరెంట్స్ కూడా మీరు కూడా కొంత మరీ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకండి. మీ పిల్లల యొక్క నాలెడ్జ్‌ని దృష్టిలో పెట్టుకొని చేయండి. కొంతైతే వీళ్ళు చేసేటువంటి పనులైతే తింగర పనులైతే కొంత ఆందోళనకరంగా ఉన్నాయి. చూద్దాము భవిష్యత్తు అందరికి మంచిగా ఉండాలని, అందరూ మంచిగా ఉండాలి. అందరిలో మీరుండాలి, నేనుండాలి కోరుకుంటూ నెక్స్ట్‌లో మళ్ళీ కలుద్దాం. సో, అందరూ అటువంటి వీడియోస్ చేస్తున్న ఉద్దేశంతో నేనేదో కొంత నాకు చికాకు పుట్టి ఈ వీడియో చేశాను. హావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.